దెర్ ఈస్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్. ఒక దిశని లేదా వైపుని తెలియజేస్తుంది అనమాట. బిసైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బై ద సైడ్ ఆఫ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిసైడ్ అండ్ బిసైడ్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ. ప్రతిది కూడా చాలా డీటెయిల్డ్గా. Namaste students, welcome back to our channel, our Master English course. I have been explaining prepositions since 5 videos. In that process, in this video, I am going to tell some other important prepositions. Okay? మీకు 5 videos నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కేర్ఫుల్గా వినండి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ రూల్స్ ఆఫ్ టువర్డ్స్. అంటే టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ని ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. టువర్డ్స్ మీన్స్ వైపు లేదా దిశ. అంటే ఈ దిశలో వెళ్ళాడు లేదో ఆ వైపుగా వెళ్ళాడు అనే సందర్భంలో మనము టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ టువర్డ్స్ ఇండికేట్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్. అంటే టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ని తెలియజేస్తుంది అనమాట. అంటే ఒక మూమెంట్ ఏ డైరెక్షన్లో, ఏ దిశగా ఉంది, ఏ వైపుగా ఉంది అనే సిచ్యువేషన్ని తెలియజేస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, హీ వాక్ డాష్ ద బస్ స్టాండ్. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే విల్ గివ్ లైక్ దిస్. నౌ విచ్ ప్రిపోజిషన్ విల్ బి యూజ్ ఇన్ దిస్ బ్లాంక్. ఇప్పుడు మనం ఈ బ్లాంక్లో ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? ఇది మనకు డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ని తెలియజేస్తుంది. అంటే ఒక దిశని లేదా వైపుని తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఇది డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాక్ టువర్డ్స్ ద బస్ స్టాండ్. అంటే దీని యొక్క అర్థమైంది, అతను బస్ స్టాండ్ వైపుగా వెళ్ళాడు, లేదు అతను బస్ స్టాండ్ దిశగా వెళ్ళాడు. అర్థమవుతుందా? అంటే ఇది డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? వెన్ వీ వాంట్ టు సే డైరెక్షన్ ఆఫ్ మూమెంట్. అంటే డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ని చెప్పాలనుకుంటే టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇఫ్ వీ వాంట్ టు సే డైరెక్షన్ ఆఫ్ మూమెంట్. అంటే ఆ దిశలో వెళ్ళాడు లేదు ఆ వైపుగా వెళ్ళాడు అని చెప్పాలనుకున్నట్లయితే అప్పుడు టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? దీని యొక్క మీనింగ్ ఏంది? అతను బస్ స్టాండ్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళాడు, లేదు అతను బస్ స్టాండ్ దిశగా నడిచాడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ షీ గోస్ డాష్ ముంబై. ఇక్కడ మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇక్కడ కూడా టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి? ఇది డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ని తెలియజేస్తుంది. అంటే దీని యొక్క అర్థమైంది, షీ గోస్ టువర్డ్స్ ముంబై. ఆమె ముంబై వైపుగా వెళ్తుంది, లేదు ఆమె ముంబై దిశగా వెళ్తుంది. అంటే ఇది డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ని లేదు వైపుని, దిశని, డైరెక్షన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? వెన్ వీ హ్యావ్ టు యూజ్ టువర్డ్స్ ప్రిపోజిషన్ when we want to say direction of movement. అంటే డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ని అంటే వైపుగా, దిశగా అని మనము చెప్పాలనుకున్నప్పుడు టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ టువర్డ్స్. టువర్డ్స్ అంటే అర్థమైంది వైపు లేదా దిశ. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ ఈజ్ రూల్స్ ఆఫ్ బిసైడ్. బిసైడ్ అనే ప్రిపోజిషన్ని ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. బిసైడ్ మీన్స్ పక్కన. బిసైడ్ అంటే అర్థమైంది పక్కన. అంటే పక్కన ఉంది అని చెప్పడానికి బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ బిసైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బై ద సైడ్ ఆఫ్. బిసైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బై ద సైడ్ ఆఫ్. అంటే పక్కన ఉంది అనే సెన్స్లో మనము బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? బిసైడ్ అంటే అర్థమైంది పక్కన. ఫర్ ఎగ్జాంపుల్, ద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ డాష్ ద రివర్. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దే విల్ గివ్ లైక్ దిస్.
విచ్ ప్రిపోజిషన్ విల్ బి యూజ్ ఇన్ ద బ్లాంక్. ఈ బ్లాంక్లో మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బిసైడ్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే టెంపుల్ రివర్ పక్కన ఉంది అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బిసైడ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్ ద రివర్ అంటే అర్థమైంది టెంపుల్ రివర్ పక్కన ఉంది, రివర్ పక్కన నిర్మించబడింది, లేదు రివర్ పక్కన కట్టబడింది అని మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ మై హౌస్ ఈజ్ డాష్ ద బస్ స్టాండ్. హియర్ విచ్ ప్రిపోజిషన్ విల్ బి యూజ్? హియర్ ఆల్సో బిసైడ్ విల్ బి యూజ్. ఇక్కడ కూడా బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. హియర్ ఆల్సో బిసైడ్ విల్ యూజ్. వై? బికాస్ ఇట్ ఇండికేట్స్ బై ద సైడ్ ఆఫ్ అంటే ఇది పక్కన ఉంది అని చెప్పబడుతుంది కాబట్టి మనం బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై హౌస్ ఈజ్ బిసైడ్ ద బస్ స్టాండ్ అంటే అర్థమైంది మా ఇల్లు బస్ స్టాండ్ పక్కన ఉంది అంటే ఏదైనా సరే పక్కన ఉంది అని చెప్పడానికి బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ హీ సాట్ డాష్ హిజ్ ఫ్రెండ్. ఇక్కడ మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇక్కడ కూడా బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బిసైడ్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి? ఇట్ ఈస్ ఆల్సో ఇండికేట్ బై ద సైడ్ ఆఫ్. ఇది కూడా పక్కన ఉంది అని తెలియజేస్తుంది కాబట్టి మనము బిసైడ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ సాట్ బిసైడ్ హిజ్ ఫ్రెండ్ అంటే అర్థమైంది అతను అతని యొక్క ఫ్రెండ్ పక్కన కూర్చున్నాడు అనే మీనింగ్ని ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? బిసైడ్ అంటే అర్థమైంది పక్కన. వెన్ వీ హ్యావ్ టు యూజ్ బిసైడ్ ప్రిపోజిషన్ వెన్ వీ వాంట్ టు సే బై ద సైడ్ ఆఫ్ అంటే పక్కన ఉంది అని చెప్పడానికి బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఏదైనా సరే పక్కన ఉంది. దే స్టూడ్ బిసైడ్ మీ వాళ్ళు నా పక్కన నిలబడ్డారు. అర్థమవుతుందా? కాబట్టి పక్కన ఉంది లేదు పక్కన ఉన్నారు అని చెప్పడానికి బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ అనదర్ ప్రిపోజిషన్ ఈజ్ రూల్స్ ఆఫ్ బిసైడ్స్. బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. బిసైడ్స్ మీన్స్ దానితో పాటు. బిసైడ్ అంటే అర్థమైంది పక్కన, బిసైడ్స్ అంటే అర్థమైంది దానితో పాటు. ఓకే. there is a slight difference between these. You have to remember very carefully. You have to understand very carefully. Okay. Beside అంటే అర్థమైంది పక్కన, బిసైడ్స్ అంటే అర్థమైంది దానితో పాటు. ఏం లేదు ఇక్కడ బిసైడ్కి ఎస్ని యాడ్ చేసామంటే బిసైడ్స్ అయిపోతుంది. అప్పుడు దాని యొక్క మీనింగ్ కూడా టోటల్గా చేంజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ రూల్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇన్ అడిషన్ టు. When we have to use besides preposition when we want to express in addition to అంటే దానితో పాటు అని మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిసైడ్ అండ్ బిసైడ్స్. పక్కన అని చెప్పడానికి బిసైడ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, దానితో పాటు అని చెప్పడానికి బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిసైడ్ అండ్ బిసైడ్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్పీక్స్ తెలుగు డాష్ ఇంగ్లీష్. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే విల్ గివ్ లైక్ దిస్. అంటే పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళు ఈ విధంగా బిట్స్ ఇస్తారు. మనము ఆ బ్లాంక్లో ఏ ప్రిపోజిషన్ రాయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రాయాలి? బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ రాయాలి. బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ రాయాలి. బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలి అంటే ఇది ఏం తెలియజేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ఇన్ అడిషన్ టు. ఇది దానితో పాటు అని తెలియజేస్తుంది కాబట్టి బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్పీక్స్ తెలుగు బిసైడ్స్ ఇంగ్లీష్
అంటే అర్థమైంది, ఆమె తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది. అంటే దానితో పాటు లేదా ఇన్ అడిషన్ టు అని మనము చెప్పాలనుకుంటే బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, అంటే దీని అర్థమైంది, షీ స్పీక్స్ తెలుగు బిసైడ్స్ ఇంగ్లీష్. అంటే అర్థమైంది, ఆమె తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది అని చెప్తున్నాం కాబట్టి, అంటే దానితో పాటు ఇది కూడా, లేదు దీంతో పాటు అది కూడా అని చెప్పాలంటే బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, షీ లైక్స్ స్వీట్ బిసైడ్స్ హాట్. అంటే ఆమెకి స్వీట్తో పాటు హాట్ కూడా ఇష్టమే అని చెప్పాలంటే మనము ఆ విధంగా యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సచిన్ ప్లేడ్ క్రికెట్ డాష్ ఫుట్బాల్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే సచిన్ క్రికెట్తో పాటు ఫుట్బాల్ కూడా ఆడాడు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. దీనితో పాటు అది కూడా, లేదు దానితో పాటు ఇది కూడా, అంటే తో పాటు లేదా ఇన్ అడిషన్ టు అని మనం చెప్పాలనుకుంటే బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ దే రోట్ పోయం డాష్ స్టోరీస్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇక్కడ కూడా బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇట్ ఇండికేట్స్ ఇన్ అడిషన్ టు. దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ బిసైడ్స్ ఇన్ దిస్ బ్లాంక్. ఫర్ ఎగ్జాంపుల్, దే రోట్ పోయమ్స్ బిసైడ్స్ స్టోరీస్. అంటే అర్థమైంది, వాళ్ళు పోయమ్స్తో పాటు స్టోరీస్ కూడా రాశారు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే దానితో పాటు లేదా ఇన్ అడిషన్ టు అనే సందర్భంలో మనము బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బిసైడ్ని ఎక్కడ యూజ్ చేయాలి, బిసైడ్స్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థం కావాలి. బిసైడ్ అనే ప్రిపోజిషన్ ఏం తెలియజేస్తుంది? బై ద సైడ్ ఆఫ్, అంటే పక్కన అని తెలియజేస్తుంది. అర్థమవుతుందా? పక్కన అని చెప్పడానికి బిసైడ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అదేవిధంగా బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ ఏం తెలియజేస్తుంది? ఇన్ అడిషన్ టు, అంటే దానితో పాటు. అంటే దానితో పాటు అని మనం చెప్పాలనుకుంటే బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిసైడ్ అండ్ బిసైడ్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్. అర్థమవుతుందా? ఈ రెండు మధ్య తేడా మీకు క్లియర్గా అర్థమైనట్లయితే బిసైడ్ని బిసైడ్స్ని ఈజీగా మీరు యూజ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రిపోజిషన్ ఈజ్ రూల్స్ ఆఫ్ అలాంగ్. అంటే అలాంగ్ అనే ప్రిపోజిషన్ని ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అనేది చూద్దాం. అలాంగ్ మీన్స్ వెంట లేదా వెంబడి. అంటే వెంట లేదా వెంబడి అనే సందర్భంలో అలాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ అలాంగ్ మేక్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్ లెంగ్త్ ఆఫ్. అంటే అలాంగ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, అంటే వెంట లేదా వెంబడి, వెళ్ళారు లేదా వచ్చారు అని చెప్పడానికి అలాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, హీ వెంట్ డాష్ ద రోడ్. ఇన్ ద examination point of view they will give like this. Now which preposition is suitable in this blank? Along is suitable in this blank. Why? Because it indicates in the direction of. ఇది వెంట లేదా వెంబడి అనే సిచ్యువేషన్ తెలియజేస్తుంది కాబట్టి మనం అలాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ వెంట్ అలాంగ్ ద రోడ్. అంటే అర్థమైంది, అతను రోడ్డు వెంబడే వెళ్ళాడు. వెంబడే లేదా వెంట అని చెప్పడానికి అలాంగ్ అనే ప్రిపోజిషన్ని మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ షీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ డాష్ హర్ బ్రదర్. విచ్ ప్రిపోజిషన్ ఈజ్ సూటబుల్ హియర్? హియర్ ఆల్సో అలాంగ్ ఈజ్ వెరీ suitable. Why? Because it is also indicate in the direction of. వెంట లేదా వెంబడి
అని చెప్పడానికి ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? అలాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. కాబట్టి షీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ అలాంగ్ హర్ బ్రదర్ అంటే అర్థమైంది, ఆమె అతని యొక్క బ్రదర్ వెంబడి కాలేజీకి పోతూ ఉంది. లేదు, ఆమె అతని యొక్క బ్రదర్ వెంట కాలేజీకి వెళ్తూ ఉంది అంటే వెంట లేదా వెంబడి అనే సిచ్యువేషన్ తెలియజేయడానికి దాని ముందు మనం అలాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క ప్రిపోజిషన్ని ఎగ్జాంపుల్స్తో రూల్స్తో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కడా మీకు డౌట్ రాకుండా ప్రతిది కూడా చాలా డీటెయిల్డ్గా పబ్లిక్లో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా విత్ రూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్తో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అయినప్పటికీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.